ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం. మీ యొక్క పేరు, ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడను. వ్యాపార అభివృద్ధి, ఉద్యోగ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం, ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేర్లని బాధపడుతున్నారా? స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి 100% పరిష్కరించబడను. గురువు గారి ఫోన్ నంబర్ 9881559967. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఒకే ఒక్క నిమ్మకాయతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ప్రేమించే వ్యక్తి ఎంత దూరాన్నున్నా సరే, మిమ్మల్ని ఎంత పట్టించుకోపోయినా సరే, మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేస్తున్నా సరే, అలాంటి వారు కొన్ని నిమిషాల్లోనే మీకు దారికి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం ఇష్టపడిన వాళ్ళు పట్టించుకోకపోయినప్పుడు మన మనసుకి ఎంతో బాధ అనేది కలుగుతుందనమాట. ఏం చేస్తున్నా సరే, ఏ మాట అంటే ఏం ఆలోచిస్తున్నా సరే వాళ్ళే పదే పదే రిపీట్గా గుర్తొస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే అంటే చిన్నపిల్లలు, తల్లిదండ్రులు ప్రేమ అనేది ఎంత ముఖ్యమో, అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఇష్టపడే వాళ్ళు మనతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చుట్టూ ఎంతోమంది ప్రేమగా పలకరిస్తున్న వాళ్ళ దృష్టి అనేది అలా మనం ఇష్టపడే వాళ్ళ మీదే ఉంటుంది. వాళ్ళు పట్టించుకున్నప్పుడు ఆ లైఫ్ అనేది చాలా చాలా నరకంగా ఉంటుంది. అది అనుభవించే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. కొంతమందికి ఏంటంటే అదృష్టం అంటే ఇష్టపడే వాళ్ళ లైఫ్లోకి రావడం, లేదంటే వచ్చిన వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడం, హ్యాపీగా బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే అడ్జస్ట్ అవ్వలేక చాలా రకాలుగా ఇబ్బందులు పడేవారు ఉన్నారు. వాళ్ళతోనే మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళు మా జీవితంలోకి రావాలి, ఇష్టపడే వాళ్ళు మా సొంతం చేసుకోవాలంటే అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఇలాంటి వారందరికీ కూడా ఈ పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. నిమ్మకాయ పరిహారం అనేది మనకి పెట్టిందే పేరు. నిమ్మకాయతో ఎలాంటి పరిహారం చేసినా చాలా అంటే చాలా ఫాస్ట్గా రిజల్ట్ అయితే ఉంటుంది. మనం డబ్బు కోసం చేసినా, ఇష్టమైన వాళ్ళ కోసం చేసినా మనకి ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. కొంతమంది అమ్మాయిలు బాగా ప్రేమిస్తుంటే అబ్బాయిలు అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ లవ్ చేసుకుంటే ఆ అబ్బాయి అవాయిడ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్లో బాగా ఉన్నా సరే తర్వాత అవాయిడ్ చేస్తూ ఉంటారనమాట. అలా అవాయిడ్ చేస్తున్న కొద్దీ మనకి వాళ్ళే పదే పదే కావాలని ఫీల్ కూడా ఉంటుంది. ఇలా రకరకాలుగా అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి అటు ఇద్దరు మనసులు ఈక్వల్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అట్లా పర్సన్స్ మాకు కావాలని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఇలాంటి పరిహారం అనేది వాళ్ళ దగ్గర చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది మంచి కోసం ఉపయోగిస్తున్నాం కాబట్టి ఇది మనం ఎవరి కోసం అయితే చేస్తున్నామో వాళ్ళకు కూడా నష్టం ఉండదు. ఇదేంటంటే కాస్త నియమాలతో కాస్త శుభ్రంగా స్నానం చేసేసి మీకు కుదిరితే ఇంట్లో పూజ కూడా చేసుకోవడం వల్ల ఇంకా మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే మనకు చేత్తో తెలిసిన తప్పులు కానీ, తెలియక చేసిన తప్పులు కానీ, మాటలతో తెలిసి తెలియక చేసిన పొరపాట్లు అంటే మన జీవితంలో వెంటాడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి దోషాలు అనేవి ఎక్కువగా ఏర్పడి మనకి మనశ్శాంతి లేకుండా, మనం అనుకున్నది ఏది జరగకుండా ఉండడానికి కొన్ని గ్రహాలు అనేవి అడ్డుపడుతూ ఉంటాయి. కాబట్టి పెళ్ళి కాని వాళ్ళైనా, పెళ్ళైన వాళ్ళైనా సరే, ఎవరైనా సరే అప్పుడప్పుడు కానీ దీపారాధన చేసుకోవడం, చక్కగా దండం పెట్టుకోవడం, ఇలాంటివి చేయడం వల్ల మీ యొక్క సమస్యల సంఖ్య అనేది చాలా వరకు కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు కుదిరితే దీపారాధన చేసుకోండి. స్నానం మాత్రం తప్పనిసరిగా చేయాలి. స్నానం చేసిన తర్వాత మంచిగా ఉతికిన బట్టలు వేసుకోండి. నలుపు రంగు బట్టలు మాత్రం వేసుకోకండి. ఈ పరిహారం చేసేటప్పుడు మాత్రం నలుపు రంగు బట్టలు వేసుకోకండి. అలా వేసుకోకుండా ప్రత్యేకంగా పని లేదనమాట. మీరు ఏ రోజు కుదిరితే ఆ రోజు చేసుకోండి. కొంతమంది శుక్రవారం, మంగళవారం, కొంతమంది సోమవారం, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం కదా. మీకు నచ్చినటువంటి ఒక రోజుని తీసుకుని చేసుకోవచ్చు. అలా ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయంలో కానీ పరిహారం చేసుకోవడం వల్ల మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. అయితే మీరేం చేస్తారంటే ఒక నిమ్మకాయని తీసుకోవాలి. నిమ్మకాయ మీద ఎటువంటి ఘాటులు, మచ్చలు లేకుండా చక్కగా ఫ్రెష్గా ఉన్నటువంటి ఒక నిమ్మకాయని తీసుకోవాలి. ఆ నిమ్మకాయని తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ నిమ్మకాయ మీద మీ ఫోన్ నెంబర్ రాయాలి. దాని కింద మీరు ఇష్టపడ్డ ఫోన్ నెంబర్ రాయాలి. ఇద్దరు ఫోన్ నెంబర్లు రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి ఫోన్ నెంబర్స్ అనేవి 10 నెంబర్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఫోన్ నెంబర్ మీరే అంటే ఫస్ట్ మీ ఫోన్ నెంబర్ రాయాలి. ఆ తర్వాత మీరు ఇష్టపడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్ 2 నెంబర్లు రాయాలి కదా. కిందేమో వాళ్ళ ఫోన్ నెంబర్ రాయాలి. ఒకవేళ ఫోన్ నెంబర్ వాళ్ళు తెలియకపోతే అప్పుడు వారి యొక్క పేరును రాసుకోండి అన్నమాట.
ఫస్ట్ మీ పేరు తర్వాత వాళ్ళ పేరు కానీ లేదంటే ఫోన్ నెంబర్ రాయడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఎక్కువగా చూపించండి. ఇక్కడ వచ్చేటప్పటికి బ్లూ కలర్తో కానీ గ్రీన్ కలర్ అయినా రెడ్ కలర్ అయినా అంటే బ్లాక్ కలర్ కాకుండా ఏ కలర్ అయినా సరే మీరు రాయాలన్నమాట. అలా రాసిన తర్వాత కింద వాళ్ళ ఫోన్ నెంబర్ రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే నిమ్మకాయను పట్టుకొని మీ చేతిలో ఈ నెంబర్ రాసి పెట్టినట్టు మీ చేతితో పట్టుకొని కుడి చేత పట్టుకొని సంకల్పం చేసుకోండి. మాకు ఇష్టమైన వాళ్ళు మేము కొన్ని కారణాల వల్ల దూరం అయ్యాము. ఎంత చెప్పినా సరే వాళ్ళు మా దారికి రావడం లేదు, మమ్మల్ని పట్టించుకోవడం లేదు, అసలు మాకు ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదని చెప్పేసి ప్రకృతికి అంటే పంచభూతాలు మన ప్రేమలో సిన్సియరిటీ ఉన్నప్పుడు ఖచ్చితంగా గాలి అంటే గాలి, నీరు, పంచభూతాలు అనేది ప్రతిదీ కూడా వింటూ ఉంటుంది కదా. మన సమస్య అనేది పోవాలి, మేము సంతోషంగా కలిసిమెలిసి ఉండాలి, గతంలో మేము కలవాలి, వాళ్ళ మా దగ్గరికి రావాలి, వాళ్ళ లేని లైఫ్ అనేది మాకు చాలా కష్టంగా నరకంగా ఉంటుంది, వారు మాకు కావాలి, నా భార్య నా దగ్గరికి రావాలి, భార్య భర్తలు కూడా చేసుకోవచ్చు, నా భర్త నా దగ్గరికి రావాలి, నా భార్య నా దగ్గరికి కావాలి, ఇష్టమైన అమ్మాయి నా దగ్గరికి రావాలని చెప్పి సంకల్పం చెప్పుకొని మంచిగా మనసులో కావాలని చెప్పి అనుకోండి. అలా అనుకున్న తర్వాత ప్రతిదీ కూడా మనం నెగిటివ్గా ఆలోచిస్తే తదాస్తు దేవతకు తిరుగుతూ ఉంటారు, నెగిటివ్గా అయిపోతుంది. కాబట్టి మనం పాజిటివ్గా ఊహించుకుంటూ సంకల్పం చెప్పుకోవాలి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు కుడి చేత్తో సంకల్పం చెప్పుకోండి. తర్వాత అదే నిమ్మకాయని ఎడమ చేత్తో తీసుకొని ఒక్కసారి మీ తల చోట దిష్టి తీసుకోండి అనమాట. ఎందుకంటే జనం బాగానే కనిపిస్తారు కానీ సంతోషంగా ఉంటే చూడలేక విడదీయాలని ఎంతోమంది చూస్తూ ఉంటారనమాట. అలా మీరు దిష్టి తీసుకోవడం వల్ల మీ ఇద్దరు పరంగా ఉన్న దిష్టి అనేది పోతుందనమాట. మీకైనా వాళ్ళకి కూడా దిష్టి ప్రభావం అనేది ఏదైనా అంటే చెడు ఆలోచనలు ఏమైనా ఉన్నా సరే పోతాయి. కాబట్టి అలా దిష్టి తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ నిమ్మకాయని తీసుకుని వెళ్ళి వేప చెట్టు మొదట్లో పడేసి ఎడమ కాలుతో తొక్కేసేయండి. నిమ్మకాయ అనేది పూర్తిగా పగిలిపోవాలి. వేప చెట్టు మొదట్లో పడేసి ఎడమ కాలుతో తొక్కేసేయండి. అలా పగిలిపోగానే మొత్తం చెడంతా కూడా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పోవాలని చెప్పి వేప చెట్లు మొదట్లో పడేసి తొక్కడం వల్ల ఇలా చేయడం వల్ల మాత్రం మీకు ఏ దిష్టి ఉన్నా సరే ఆ అమ్మవారు గ్రహించేసి మీకు చెడుని గ్రహించి మంచి ఫలితం రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇలా ఈ యొక్క పరిహారం చేయడం వల్ల అద్భుతమైన రిజల్ట్ అనేది వచ్చి కాసేపటికే వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ రావడం కానీ ఫోన్ రావడం కానీ ఇలా ఏదో ఒకటి మ్యాజిక్ అనేది జరగడం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. కాబట్టి నమ్మకంతో ప్రయత్నించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.